కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గండేపల్లి మండలం కె గోపాలపురం గ్రామాల పరిధిలోని అడ్డకొండ భూములను దళిత గిరిజన నిరుపేదలకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ ఎస్ఐలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ దళిత గిరిజనులు 2.5 దశాబ్దాలుగా అడ్డకొండ భూముల్లో తుప్పలు, డొంకలు తొలగించి మామిడి తోటను సాగులోకి తీసుకువచ్చారని తెలిపారు. కానీ ఆ భూములను సామర్లకోటకు చెందిన ఏలేటి కుటుంబీకులు అక్రమంగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి నిరుపేదలైన దళిత గిరిజనులకు ఆ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే దళిత గిరిజనుల ఫలసాయాన్ని దోచుకుంటున్న ఏలేటి కుటుంబాలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. మల్లిసాల కె గోపాలపురం మధ్యలో గల సర్వే నంబరు 353లో గల 508 ఎకరాల అడ్డకొండ భూమిని 2.5 దశాబ్దాలుగా 2 గ్రామాల నిరుపేదలు సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూమిలో అనేక పోరాటాలు, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పోరాటాలు, సుమారు 1984 నుండి పోరాటాలు సాగుతున్నాయి. ఇది ప్రభుత్వ పోరంబోకని పోరాటాలు చేస్తున్న క్రమంలో అప్పటి 2002లో అప్పటి జేసీ ద్వివేది ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఇది ప్రభుత్వ పోరంబోకని డిక్లేర్ చేశారు. అప్పటి నుండి కూడా 2 గ్రామాల నిరుపేదలు ఈ భూమిని సాగు చేసుకుంటున్నాయి. కానీ ఈ భూమికి సంబంధించి 75 ఎకరాలు ఉన్న ఏలేటి కుటుంబీకులు, సామర్లకోటకు చెందిన అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబీకులు తమ ఆర్థిక, సామాజిక, రాజకీయ పలుకుబడితో ప్రతి సంవత్సరం కూడా అధికారుల ప్రోద్బలంతో ఆ భూమిలో మా మీద అనేక కేసులు బనాయిస్తూ ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 సార్లు CCA లేకెళ్లారు, 2 సార్లు కూడా వేకెట్ చేశారు వాళ్ళ పిటిషన్ని. కానీ ఈరోజు మళ్ళీ తన ఆర్థిక, సామాజిక బలంతో మరొకసారి నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూమిలోకి ప్రవేశించి ఆ మామిడికాయను దోచుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అడ్డుకొని ఈరోజు జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే విషయంపై అక్కడ గ్రామాల్లో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిలోకి అక్రమంగా చొరబడి ఆ కాయను దోచుకెళ్లే ప్రయత్నం చేసిన ఏలాంటి కుటుంబీకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. దశాబ్దాల కాలంగా నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు. నిరుపేదలు అనేక వినతులు మీకు సమర్పించుకుంటున్నారు. నేటికి కూడా ఈ సమస్య పరిష్కారం చూపడంలో ఏ పాలక పార్టీలు కూడా ముందుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ప్రజల మీద ఏమైనా విశ్వాసం ఉంటే కనుక దశాబ్దాలుగా వీళ్ళు సాగు చేసుకుంటున్న భూమికి అక్కడ నిరుపేదలకు పట్టాలు ఇచ్చే ఒక ప్రయత్నం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. లేని ఎడల పెద్ద ఉద్యమానికి తెరలేస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొక విషయం ఏంటంటే ఈ 508 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలోని కాయంతా కూడా నిరుపేదలు అనేక రూపాల్లో ఖర్చులు పెట్టి ఈరోజు కాయలు కోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ కాయల మీద చేయబడ్డట్టయితే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మరల్చి ఆ ఏలేటి కుటుంబాలను ఇక్కడ నుండి తరిమి కొట్టే ఒక ప్రయత్నం కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నా పేరు రమేష్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. పట్టాలు ఇవ్వాలి అడ్డుకొని భూములకు.